హలో ఫ్రెండ్స్, నేను మీ బాంబే భారతక్కను. కృష్ణాష్టమి సందర్భంగా కృష్ణునికి ఎంతో ఇష్టమైన అటుకులతో చేసే ప్రసాదం. గ్యాస్ పొయ్యి వెలిగించకుండానే అటుకులతో ప్రసాదం ఎలా తయారు చేసుకుందామో చూద్దాం రండి. చుక్క నూనె కానీ నెయ్యి కానీ లేకుండా చేసుకునే ప్రసాదం కేవలం 5 నిమిషాల్లోనే తయారు చేసుకోవచ్చు. నా సబ్స్క్రైబర్లకు అందరికీ పేరు పేరున కృష్ణాష్టమి శుభాకాంక్షలు. ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే కూడా ఇలా చేసుకొని తినండి. కొలుచుకోవడానికి ఏదైనా ఒక గిన్నె కానీ కప్పు కానీ తీసుకోండి. అన్నింటిని వాటితోనే తీసుకోండి. పచ్చి కొబ్బరి తురుము 1 కప్పు. ఏ కప్పుతో అయితే పచ్చి కొబ్బరి తురుము తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు బెల్లం, 3/4 కప్పు పల్చని అటుకులు. ఈ ప్రసాదం చేసుకోవడానికి కేవలం పల్చని అటుకులు మాత్రమే తీసుకోవాలి. 7-8 జీడిపప్పు పలుకులు, 7-8 బాదం పప్పులు, ఎండు ద్రాక్ష కొన్ని. ఒక గిన్నె తీసుకొని అందులో 1 కప్పు పచ్చి కొబ్బరి తురుము వేసుకొని, ఏ కప్పుతో అయితే పచ్చి కొబ్బరి తురుము తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు బెల్లం వేసుకోండి. బెల్లం పొడి పొడిగా చేసి వేసుకోండి. ఇప్పుడు ఈ రెండింటిని చేత్తో బాగా కలుపుకోండి. ఎక్కడ ఉండలు లేకుండా అంతా బాగా కలుపుకోండి. బెల్లం తురుముకొని వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఎక్కడ ఉండలు లేకుండా అంతా ఒకసారి బాగా కలుపుకోండి. ఎక్కడైనా ఉండలు ఉన్నట్లయితే తినేటప్పుడు పంట కింద తగులుతాయి. కాబట్టి ఎక్కడ ఉండలు లేకుండా అంతా బాగా కలుపుకోండి. అలాగని మిక్సీ మాత్రం చేసుకోవద్దు. కేవలం చేత్తోనే ఇలా బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత పల్చని అటుకులు 3/4 కప్పు వేసుకోండి. కేవలం పల్చని అటుకులు మాత్రమే వాడుకోవాలి ఈ ప్రసాదానికి. మందం అటుకులు వేసుకోరాదు. పల్చన అటుకులు వేసుకున్న తర్వాత చేత్తో మరొకసారి అంతా బాగా కలుపుకోండి. అటుకులు వాష్ చేయకుండానే వేసుకోవాలి. పచ్చి కొబ్బరి బెల్లం బాగా కలుపుకున్న తర్వాత మాత్రమే అటుకులు వేసి కలుపుకోవాలి. ఇలా అన్నింటినీ బాగా కలుపుకున్న తర్వాత మూత మూసి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టండి. మూత తీసి ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న జీడిపప్పు ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న బాదం పప్పులు, జీడిపప్పులు, బాదం పప్పులు, కిస్మిస్లు 1/4 కప్పు చొప్పున తీసుకోండి. కిస్మిస్లు కూడా వేసుకోండి. జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్లు అన్నీ వేసిన తర్వాత మరొకసారి అన్నింటినీ బాగా కలుపుకోండి. డ్రై ఫ్రూట్స్ వేసిన తర్వాత అన్నింటినీ బాగా కలుపుకున్న తర్వాత కృష్ణునికి ఎంతో ఇష్టమైన అటుకుల ప్రసాదం ఇలా చేసి పెట్టండి. ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు కూడా సింపుల్గా ఇలా చేసుకోండి. కృష్ణునికి ఎంతో ఇష్టమైన అటుకుల ప్రసాదం చేసి పెట్టి దేవుని ఆశీర్వాదాలు తీసుకోండి. దేవుని ఆశీర్వాదాలతో అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. మీరు కూడా ఈ అటుకుల ప్రసాదం తప్పక ట్రై చేయండి. మరి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఈ ప్రసాదం చేసుకునేటప్పుడు పచ్చి కొబ్బరి తురుము, బెల్లం, అటుకులు పల్చని అటుకులు మాత్రమే వాడుకోవాలి. మీరు కూడా తప్పక ట్రై చేయండి. మరి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కు, రిలేటివ్స్కు షేర్ చేయండి. నా సబ్స్క్రైబర్లకు అందరికీ పేరు పేరున కృష్ణాష్టమి శుభాకాంక్షలు. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి. మీరిచ్చే ఆ లైకే మాకెంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.